రే మారుతి, కోతి పనులు చేసావుంటే చంపేస్తాను. ఓహో, నువ్వు కోతివేగా? పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా వైపు తింటావు? ఆ గాడిద ఎక్కడరా? నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడే నా కొడుకు రాసుకెళ్ళి వాడిని అనాలరా? నీ ఇద్దరిని ఏమనే ప్రయోజనంలే. ఏమిట్రా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటున్నావు? కాకపడదామనా? నేను చచ్చలా లొగ్గను. నా బాధ నీకేం తెలుస్తుందిరా? నా కొడుకు లాంటి వెధవ కొడుకు నీకు కూడా ఒకడు ఉంటే అప్పుడు తెలిసేదిరా నా బాధ ఏమిటో. ఊరి నిన్ను తగలట్ట వాడిని తిట్టినప్పుడల్లా నా ఒంటి మీద ఉచ్చిపోస్తావిట్రా? ఉన్న నీ సగం చెప్తాను. ఏమిట్రా తమ్ముడు ఇది? సరేగాని ఆ బడుద్దాలు ఇద్దరిని పిలు. ఏ బడుద్దాయిలు? ఇంకా ఇంట్లో ఎవరన్నారు? నీ కొడుకు నానిగాడు, నా కొడుకు చంటిగాడు. వాళ్ళు ఎప్పుడో కాలేజీకి వెళ్ళిపోయారు. 8:30కా? ఇంత పొద్దునేనా? పాపం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని బాబా బామర్ది పంతం పట్టి మరి చదువుతున్నారా? ఏంటి ఏంటి చెప్పు. ఆ పేర్లు మార్చేశాడు బావా. ఏది చదువు? ఇంగ్లీష్ లో ఎన్ని? 0. వెరీ గుడ్. తెలుగు? 0. వెరీ వెరీ గుడ్. మ్యాథ్స్? 0. ఓహో బంపర్. సైన్స్? ఓకే. హిస్టరీ? సేమ్ బాల్. ఏది? ఫుట్బాల్? వాలీబాల్. ఓకే. చూసావరా అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా యూనిఫామిటీ మెయింటైన్ చేశాను? ఆల్ జీరోస్. నేను మెయింటైన్ చేశాను బావా. కాకపోతే తెలుగులో నాకు 5 మార్కులు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? రాకూడదురా. అదే నాకు అర్థం కావలేదు. తెలుగు పేపర్ కాదనే రామ్ కోట్ రాశాను. ఆ పంతులు గారు రామ్ భక్తులు ఉంటాడు, 5 మార్కులు వేసాడు. నాని దిస్ ఇస్ టూ మచ్. ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి 0 కన్నా ఎక్కువ వచ్చిందో పేలిపోద్దు. నో బావా, ఐ విల్ మెయింటైన్ జీరోస్. సరే బావా, మన మార్కుల సంగతి లడ్డు మాకు తెలుస్తేమో. యు మీన్ మై ఫ్యాట్ డాడీ? యా. ఆయన ఫుల్ చేయడం ఎంతసేపు రా? హాఫ్ అ సెకండ్. హలో. ఏమిటండి హలో? ఏమిటి హలో? మీరు అర్జెంట్ గా కాలేజీకి రాకపోతే మీ అబ్బాయిని, మీ మేనల్ని ఇద్దరిని డిబార్ చేసి అవతల పడేస్తానేమనుకుంటున్నారు? నేను అసలే ప్రిన్సిపాల్ని. తొందరపడకండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమిట్రా తమ్ముడు ఏమైంది? ఏమైందా? బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడు. ఎవరయ్యా ప్రిన్సిపల్? నేనే. నువ్వా? నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ లా కనపట్లేదే. ఏ గాడిదలు కాసే వాళ్ళ కనిపిస్తున్నానా? అవును బాబు, 500 గాడిదలు కాస్తున్నాను. ఇంతకే తమరెవరు? రాజా తండ్రిని. ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు. డియర్ లెక్చరర్స్, ఈయనే పోకిరి రాజా గారి తండ్రి గారు. నమస్కారం. ఏ కర్తలో కన్నారండి వాడిని? చిత్త కర్తలోనా చెత్త కర్తలోనా? దట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి? ఎందుక? హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి చెరు 6 వచ్చాయి. పైగా వాళ్ళిద్దరు కాలేజీకి వస్తే ఆడపిల్లల హడలు, మాస్టర్లకి దడ. అసలు వాళ్ళని కాదండి అనాల్సింది, వాళ్ళని కన్నందుకు మిమ్మల్ని అనాలి. పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని పచ్చకోటేసి తిరిగితే సరిపోదండి. పిల్లలకు కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. అలాంటి పిల్లలే నాకుంటే AK-47 తో కాల్చి అవతల పారేసేవాడిని. ఇప్పుడు నేను మాత్రం కాల్చలేదనే. ఏమిట్రా ఇవి మీ చేతుల్లో? నాకు నానికి షీల్డ్స్ ఇచ్చారు అత్తయ్య. అవునమ్మా, షీల్స్ ఇచ్చారు మాకు. ఎంత బాగున్నారా? డాడీ డాడీ మా ఇద్దరిని కంగ్రాచులేట్ డాడీ. దేనికిరా? కాలేజ్ లో వాడు నేను ఫస్ట్ సెకండ్ వచ్చాం. ఓహో, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. వీడు సెకండ్ అన్నమాట. అబ్బా సూపర్ పెయిన్ మావయ్య. బావకి 98% వచ్చింది, జస్ట్ 2% తేడా. లేకపోతే వారంటీ కార్డు బద్దలయ్యేది. ఇవాళ బద్దలవబోయే వాటి ముందు ఆ వరల్డ్ కాదంతరా. మావయ్య ఈ రోజు బావ గర్భితంగా మాట్లాడతాడు. బావా అరే మా మాస్టర్లు వచ్చారు. ఓహో, వాళ్ళు మీ మాస్టర్లా? అవును డాడీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం కదా, బండ్లు తీసుకొచ్చారు. కమ్ ఆన్ డాడీ, ఇంట్రొడ్యూస్ పదండి. రండి, రండి, రండి. శుక్రియా. చూడండి, మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి లోపలికి వస్తారా? డాడీ డాడీ ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడన్నా,
వాళ్ళు గెస్ట్లు కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. ఎందుకు ఆడుకుంటాడు ఏరా పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్ సార్, ఏ కాలేజీలోరా? తినండి రా, కడుపు నిండా తినండి. బావా మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మో అయ్యని కాకులు అరుతున్నారేంటి? మా టీచర్స్ నన్ను కొడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. రోడ్లంటే తిరిగే ఈ బడుద్దాయిలు మీ టీచర్ సార్. డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాళ్ళైందిరా? ఎందుకు పిల్లలు సాగుతున్నా? ఎందుక వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్ని దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు వివరంగా రిపోర్ట్ రాసి ఇచ్చారు చదువు. I did only 5 దరిద్రం పనులు డాడీ. లేరా పాపం పిల్లలు. వీళ్ళిద్దరికి 6 రోజుల వరకు తిండి పెట్టాను. వీళ్ళు పెట్టేవా నీ ఎంత చూస్తాను. బావా ఫుడ్ లేదంట. ఫ్రూట్స్ పెడతారులే డాడీ. ఫ్రూట్స్ అబ్బాయా నేరుగా పోతున్నారా? అవును అబ్బాయా, ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం. ఇక నుంచి ముక్సూటిగా వెళదాం అనుకుంటున్నాం. ఇదిగో అబ్బాయా, నా కారు చెడిపోయింది కానీ నువ్వు ఎక్కడ తీసిపోతావా? ఈ రోజు మాకేదో మంచి పని చేయాలనిపిస్తుంది. దా ఎక్కు. ఏంటబ్బాయా కోచ్ వెళ్తుంది కారు? ఏమయ్యా ఫ్రీగా ఎక్కింది కాక ఏంటి ఫిట్టింగ్లు? ఫిట్టింగ్లు కాదయ్యా, సరిగ్గా తోలుతుందో లేదని భయం పుట్టి అడిగినా. ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్, త్వరలో విమానం కూడా తోలబోతుంది. ఇప్పుడు కూడా విమానం తోలేట తోలుద్దా? ఏం తోలితే ఏందబ్బాయా? ప్రాణమయ్యా. మా ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యా? ఆ మాట నేను అన్నానా? ఎందుకయ్యా అట్ట మాట్లాడతావు? కళ్ళు పోతాయి. నేను చిన్న పిల్లండి కదా, లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా, అందుకని అన్నా. అమ్మాయి వాస్తులు బాగుంటాయా? వాస్తులా? వాస్తులు ఏందబ్బాయా? విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారా మీరు? అదే ఫిగర్ బాగుంటుందా అని. ఎట్ట చదువుతావా? ఆ పిల్ల నన్ను చూడకపోయా, నేను ఆ పిల్లని చూడకపోతునే. చూడలేదా? కనీసం ఆ ఇంట్లో మనుషులైనా తెలుసా నీకు? మా నాయన కదా చూసిందే, నాకెట్ట తెలుసుదే? నీ పేరేంటన్నా? రాజా తమ్ముడు. రాసుకో. ఇంటి పేరు? గోతినేని. గోతినేని రాసుకో. తండ్రి పేరు? గోతినేని శాసయ్య. గోతినేని శేషయ్య రాసుకో. నెల్లూరు ఎడం చెట్టు పక్కన కొవ్వూరు లేదు, అదే మా ఊరు. రాసుకున్నారా? అది రాసి 2 days అయింది. పెళ్లి కూతురు యాడ్ ఉంటదన్నా? హైదరాబాద్ లో పెద్ద మిద్దు ఉంది, ఆడుంటారు. సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు, వాళ్ళు నిన్ను చూడలేదు. ఎవరంగా ప్రజలు వేస్తున్నారు సిఐడి లాగా. ఏంది ఏందన్నా నవ్వుతారా? ఇందాక గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని తలుచుకొని నవ్వుకుంటున్నా. ఏందబ్బాయ్యా ఇది? ఏడుపోతుంది. నేరుగా తీసుకుపోతారని చెప్పి గోతులో పెట్టారేందయ్యా? పాపం తగులుతాయ్యా మీకు. పాపం. నీ ఇంటి పేరేంటబ్బాయా? గోతినేనూరు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అబ్బాయా? గోతిలోనయ్యా. మరి ఉండాలని చోట ఉండవు కదా? ఏందబ్బాయ్యా ఇంటి పేరు గోతులు అడిగితే గోతులో ఉండాలంటావు? నేను గోతులో కాకపోతే మరి యాడెట్టుకుంటావు అబ్బాయా? ఇదిగో చూడబ్బాయో, మేము 6 రోజుల దాకా ఇంటికి పోలేం. పోతే మా నాన్న ఎర్ర కాల్చి వాతలు పెడతాడు. అందుకని మేము పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఆడినే ఉంటాం. నువ్వు ఎన్నో రెస్ట్ తీసుకో. రెస్ట్? మరి నా తిండి సంగతో? మేము నీలాగా ఏరిపప్పడం కాదు గానీ నీకోసం బ్రెడ్ జాము తెచ్చాం గానీ 6 రోజులు తింటూ ఇక్కడ పడుండో. తింటే వరకు బాగానే ఉంది. ఆ తిన్న తర్వాత సంగతి ఏందా అని. లోపల బాగా స్టాకియా, డీప్ ఫ్రిడ్జ్ టైపియా? అచ్చా. అయ్యో ఓరి నాయనో. అబ్బో రే మారుతి, కంట్రోల్ కంట్రోల్. రే దగ్గర. హాయ్, మీరెవరో నేను కనిపెట్టేశాను. నువ్వు రాజావి, అమ్మాయిని చూడటానికి వచ్చావు. ఇతను నీ ఫ్రెండ్ జింబో. జింబో అంటే మాడు కొన్నాళ్ళు ఆఫ్రికాలో ఉన్నాడులే. వాడు మా కామన్ ఫ్రెండ్ మారుతి. ఓ సో క్యూట్. ఈ జాజిపత్రి కోసం మా నాన్న గోతులో పాతి పెట్టి వచ్చింది. ఏమిటి నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? మీరు ఎంతవరకు పెళ్లింటికి చేసుకోలేదండి?
నిజం చెప్పనా? అలవాటు ఉంటే చెప్పండి. ఇంతవరకు నీలాంటి అందమైన కుర్రాడు దూరకల్లుడు. అల్లుడు బతికిపోయాం. ఈ జాజిపత్రి మోకాల దాకా డ్రెస్ వేసిందంటే ఆ జాజి ముక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో. ఈ గెటప్ లో నేను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు. పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాట్ పడిపోతాడు. శోభనానికి వెంటనే ముహూర్తం పెట్టించమంటాడేమో. మరిదే బావా ఒకటేమో గజ్జల గుర్రం లాగుంది, ఇంకోటేమో గిన్ని కోడ్ లాగుంది. ఎవరు నీకు ఎవరు నాకు? ఏది గుర్రమో ఏది కోడో తెలియటం లేదు బావా. అది కూడా నువ్వే చెప్పు. ఆ నల్ల స్కర్ట్ ఉంది అది నాకా? అది నాకు. ఆ తెల్ల స్కర్ట్ ఉంది అది నువ్వు చూసుకో. పెళ్లి కొడుకు తోడి పెళ్లి కొడుకుని తెచ్చుకున్నాడే. ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో తొందరగా చెప్పే. ఒకడు ట్యూబ్ లైట్ లా ఉన్నాడు, రెండో వాడు బెడ్ లైట్ లా ఉన్నాడు. అయితే బెడ్ లైట్ నువ్వు చేసుకో. మౌతమయ్యి ఆంటీ పక్కనున్న ట్యూబ్ లైట్ ని నేను సెటప్ చేసుకుంటా. అమ్మయ్యా, ఎక్కడ బెడ్ లైట్ అడుగుతావునని చాలా డర్ అయింది. అక్కడే నిలబడ్డారే, రండమ్మా. ఇతను రాజా ఫ్రెండ్ జింబో. జింబో జింబో. హాయ్. హాయ్. హలో అమ్మగారు ఫోన్ అండి, వాళ్ళ నాన్నగారంట. డాడీయా? మీ డాడీ కాదురా, మా డాడీ. అప్పుడే ఫోన్ చేశారే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 సెకండ్, ఇప్పుడే వచ్చేస్తాను. 1 డాడీ ఫోన్. హలో డాడీ. నా బుజ్జికన్నా, నా కజ్జికాయ, నా తొక్కుడు లడ్డు ఎట్టా ఉండవురా? నెల్లూరు కేసా? బాగుండాలే. నీ గొంతేంద్రా అరిగిపోయిన గ్యామ్ ఫోన్ రికార్డ్ లా ఉందా? ఏం లేదు, దారిలో ఇరిగిపోయి టీ తాగానులే. అట్నా? ఏ చెత్త పడితే ఆ చెత్త కడుపులో తొక్కకూడదా భయా? సరే, పోంగానే ఫోన్ చేయమన్నాను కదా, చేసినా? ఆ పిల్లదాన్ని చూడగానే నీ అయ్యని తుంగలో తొక్కతా నీ పాసుగాల. అలాగేలే. సరేలే, రేపు వచ్చేసి ఉంటా. ఏంటి ఢిల్లీ పోతుంటావా? నన్ను ఏడనే ఉండమంటావా? వారం రోజుల భలే డాడీ, కాలేజీలో క్లాసులు పోవా? సరే, నీకోసం 2 రోజులు ఉంటా. ఏంటి పెళ్లి కూతురా? సూపర్. ఆంటీ కూడా బంపర్. నిఖిత, వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళకి మనం కూడా ఒక చిన్న కాజా ఇద్దా. మరి నాని, మనం కూడా పొద్దున్న లేచి ఇలా ఎక్సర్సైజ్ చేద్దామా? మనం చేయడం దేనికి బావా? వాళ్ళు చేస్తుంటే మనం చూస్తుండొచ్చుగా. అయితే చూస్తూ చేద్దాం. అంతే. ఏంటి చూస్తున్నారు? జీటీవీ. అదే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే మేము అదే చేస్తాం. మేమేం చేస్తారా? 2 ఎక్స్ట్రా కూడా చేస్తాం. ప్రతిభ, వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళలా లేరు, దొంగ కోళ్ళు పట్టే వాళ్ళలా బేబీ, ఉన్నారు. మేము కోళ్ళు పట్టేవాళ్ళం కాదు, లేళ్లు పట్టేవాళ్ళం. అవసరం అయితే కాళ్ళు పట్టేవాళ్ళు. చూడు బేబీ, నేను మీ ఫ్రెండ్ కాబోయే వుడ్ బీని, జాగ్రత్త చూసుకో. సేమ్ టు యూ. ఇదిగో బేబీ, చూడు బేబీ. హాయ్ రే బామర్ది. బావా, నా లక్కడి కప్పుల పేరేంట్రా? నీ లెక్కడేటి బావా? నా మాస్పత్రి పేరు నాకు తెలియదు. వారం రోజులుగా పడున్నాం, ఇంకా మన పతంగుల పేరు కూడా తెలీదు. పతంగుల పేర్లేనా? ఆ. తెలుసుకుందాం. ఆ? ఉస్కో. ఓయ్